నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదా, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబడి టోకెన్ తీసుకోండి. సార్ 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 ప్లీజ్ సార్, చెప్పాను కదా టోకెన్ లేనిదే లోపలికి రాకూడదు. టోకెన్ నెంబర్ 1. చొరవ, ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో. సార్ తప్పు కదా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. సారీ సార్, మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సారీ సార్, సారీ సార్, సారీ సార్, మై ఈగో హర్టెడ్. సారీ సార్, సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఇమెక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇరాన్ ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. రేయ్, ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. చి, 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 చి. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా. దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్, అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే 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 రా, ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది కదా సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, I love you. రాజేష్, I love you. I love you, రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్కి వెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్, నేను అంజలి ప్రేమించుకున్నాను సార్. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా.
ఆ తర్వాత ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలి చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఆ? ఇదేంటి, నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో. అరే లేవండ్రా. లేవండ్రా. ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి సర్లే బాయ్, లవ్ గురించి అని మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి. సార్ మళ్ళీ మందుపాటి ఎప్పుడు? లే, మందు పట్టలేదు గిల్లు పట్టలేదు. వెళ్ళండి వెళ్ళండి. సార్ మరి మా రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళు. వెళ్ళండి. బీపీ ఎక్కువ వీడికి. ఏమైంది అతనికి? సారీ అంజలి, ఆ? రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి? అంజలి పాప. అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఎలా? ఎలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెడిచావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా, నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? ఆ, మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? ఆ, ఆ, చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఏ, ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. ఆ. అంజలి, ఆ, ఏం చేస్తున్నావు? కిచిడి నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి. టమాటాలు కోస్తున్నా కత్తితో నా గొంతు కోసే. Come on. కో- నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్ నువ్వు నాకు హెల్పర్వా దానికా? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా. ఏ, పదా. అలాగే సార్. హెల్ప్ చేయడం. సార్ వస్తున్నాను, సార్ వస్తున్నాను. సార్ నమస్తే. రా నరసింహ, కూర్చో. అంజలి, నరసింహకి వడ్డించు. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. ఆహా, నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాను సార్. హలో, రాజేష్, ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ. ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్. రాజేష్, అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరం కలుద్దాం. ఇంపాసిబుల్ అంజలి. ఏ అక్కడ కూడా ఈడొస్తాడు. ఆ? ఏ రాజేష్ ఎక్కడ ఉన్నావు? వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నారు, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16వ తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ. ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. ఆ? ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వద్దంటే వేసుకొచ్చేసారేంట్రా? ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్. బెడ్రూమ్ అక్కడ ఉంది. ఆయన అడుగుతాను, పద. కొంచెం తప్పండి.
రే 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 ఏంట్రా ఏంటి దౌర్జన్యం పోలీసులు పిలిపిస్తా బొక్కలో కళ్ళు దుబ్బయ్య పాప నిద్రపోతుంది కదా మెల్లగా మాట్లాడు ఏంటో ఓవరాక్షన్ చేస్తున్నా. పద బయటికి వెళ్ళు. ఏది ఎక్కువ ఇచ్చేస్తా. ఈ మ్యాన్ హ్యాండింగ్ అయితే ఇదేనా ఇల్లు అనుకున్నారా సత్రం అనుకున్నారా అబ్బబ్బబ్బే, సార్ మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడని కర్నూలు వెళ్ళాడు. కబడ్డీ ఏంటి మీ వాడు బాక్సర్ కదా బాక్సింగ్ సార్ మా వాడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓబుల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మా వాడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ తప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్వా గురువా సపోర్టా ఈ డ్రామాలేంట్రా అంజలి 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 టాయ్ టాయ్ టాయ్. టాయ్ 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లని ప్రేమించగలిగింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్? ఈ విషయం మీకెలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయినా ఏంటి హలో, మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా లేదు సార్ నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం. పదండ్రా. వదిలే, ఆగండి రా, ఆగండి ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నట్టుంది. వెళ్ళి అవును సార్, నేను చెప్పండి. చెప్పేసాను సార్. ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి అంటే సార్ పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్. చిప్పు దొబ్బిందా అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో 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 ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ అరే సార్. ఐ విల్ చెక్ దిస్ yes సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు నరసింహ చెల్లెల్ని సార్, హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్ చిప్పు సార్ దొబ్బింది సార్ నీకు ప్లీజ్ సార్, సార్ దీనికి చిప్పు దొబ్బింది బాబోయ్ ఐఎమ్ సారీ బాబు ఓకే సార్. అయినా ఐ గాట్ మై ఓన్ డౌట్ ఎందుకైనా మంచిది ఐ విల్ రీచెక్ అగైన్ హలో నమస్కారం సార్ నేను హోమ్ మినిస్టర్ గారి పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి. చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్ హే మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది. కన్ఫర్మ్ అవునండి నేను చూస్తున్నానుగా ఇంట్లోనే ఉన్నాను. పూజ చేస్తోంది. ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఐఎమ్ సారీ బాబు నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఓకే ఐ విష్ ఆల్ పర్వాలేదు సార్. సారీ అంజలి మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సారీ అంజలి సార్ ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్ నా డార్లింగ్ నా చెల్లి. పడింది నాకు చిల్లి. అవును ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్ గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్ ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిందని ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్దాం రండి. బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తానుగా. సరే ఆ. నేను ఇంటికి వెళ్తా. ఆ. పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. పద. మీరు వెళ్ళండి. పదండి. గుడికి వెళ్ళింది గుడికే ఓకే. మీరు వెళ్ళండి పంపిస్తాను. నన్ను పూజని అస్సలు కలవనీయండి నరసింహ గారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో కళాశాల. మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ పూజ నా లవర్కి ఎంత మెంటల్ మీద పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనట్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదని చెప్పానా? హాయ్ పూజ. హాయ్. నా చెల్లి. హాయ్. హాయ్. ఇతనెవరు? ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్సే కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు రూల్స్ ఒప్పుకోవు. ఓ రూల్స్ ఒప్పుకోవా?
నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావు నా పవర్. చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్ మనం వెళ్దాం పదండి. బాయ్ పూజ. బాయ్. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. పోవాయ్. సేఫ్టీ. మిమ్మల్ని వెంకటప్ప నాయుడు. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కొంటా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? ఆ, జా ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? ఆ, కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా Yeah. నువ్వు? నేను మ్యూజిక్ వేస్తా, నువ్వు డాన్స్ చేయరా? Yeah, please. అదే మన్మద రాజా. వెయిట్ మ్యూజిక్. ఓ Ah. మ్యూజిక్ కా మన్మద రాజా. ఎందుకు కొడుతున్నారు సార్ వాణ్ణి? ఓహో, ఏం లేదు సార్, ఎందుకు ఏ, కొడుతున్నారు? నీకు చెప్పాలా? నీకు చెప్పాలా? ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలారా. అమ్మో, నిన్ను కొడితే నేను చచ్చిపోతాను రా. నువ్వే కొట్టుకోరా. సార్ కొట్టుకో కొట్టుకో కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేడి? అయ్యో 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 ఏరా వెంకటప్పయ్య నాయుడు. నువ్వు నాకు అందవరా? చేతిసిరా. ఎందుకు? చేతిసిరా. సార్ ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. పీకుతాడు హోమ్ మినిస్టర్. రేయ్, ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలి రేప్ చేస్తాను. రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నావేంట్రా? నీది కర్నూలా? చూపించు సార్. దానికి పెచ్చెక్కిందా? అంతే. దానికి చిప్పు తప్పిందా? నువ్వు రా. ఆపండి సార్, ఆపండి. ఏంటి నువ్వు రారా? ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రేయ్, నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా? సార్ వాళ్ళిద్దరు నిజంగానే లవర్స్ సార్. రేయ్, మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు అక్కడే ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి. దాన్ని నువ్వు కౌగలించుకో. ముద్దు పెట్టుకో. నన్ను కాదురా. పెట్టుకోవా? ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును, నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుకే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి. వాడికి శుభలేఖ ఎందుకు? వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మామగారు. రా నరసింహ రా. రా నరసింహ. దా బావా కూర్చో. శుభలేఖలు వచ్చాయి, చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్, నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్తో తల పగిలిపోతుందిరా. అన్నా, నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా? చంపేస్తా. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ. ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ, వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో ఆడుకుంటారా?
నా చెల్లి ఎక్కడ టార్చర్ చెప్పవసరం లేదు. నా చెల్లి చచ్చలను వాడికి తెలిస్తే చాలు. ఆగండి సార్, నేను చెప్తాను, ప్లీజ్ వినండి సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాల్ టికెట్. ఓహ్ థ్యాంక్ యూ. ఎగ్జామ్ అయిన తర్వాత నీకు విషయం చెప్పాలి. వెయిట్ చేస్తుంటా. అరే 100 ఏళ్ళు. నా హార్ట్ బీట్ విని ఫోన్ చేసి ఉంటుంది, ఇవ్వండి మాట్లాడతా. నేను మాట్లాడిస్తాను. చెప్పు చెల్లమ్మా. అమ్మ కాదురా నీ అబ్బా. ఒక్క నిమిషం. నీ లెక్క ప్రకారం నీ చెల్లి లవర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా? రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీకోసమే బతికొచ్చా. నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా. ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను, నీ భాషలో లేపుకెళ్తున్నాను. ఏం పీక్కుంటావో పీక్కో. రేయ్ రేయ్ రేయ్. బావా ఏమైంది బావా? ఏం లేదు, చెల్లమ్మ బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిందంట. నా డార్లింగ్ కాల్ చేరి పడిపోయిందా? పద బావ వెళ్దాం. ఏం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఏం ప్రాబ్లం లేదు. మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా? అయ్యో. ఓకే బావా. నీకెవరు కనిపించాడానా? ఇప్పుడే పెద్దమ్మ గుడి దాటాడు. రేయ్ ఏం జరిగిందిరా? అన్నా ఆడు చెల్లెమ్మని లేపుకుపోతాడన్నప్పుడు చెప్తే నన్నే కొట్టావుగా. ఇప్పుడు చూడు మమ్మల్ని అందరిని ఏర కుమ్ముడు కుమ్మి చెల్లెమ్మని లేపుకుపోయాడు. బద్మాష్ నా బిడ్డల్లారా, సిగ్గులేదు. ఫు! నాకెందుకు సిగ్గు? బావా నా డార్లింగ్ ఎలా ఉంది బావా? వీడొకడు అగ్రిమెంట్ మొగుడు. బానే ఉంది బాబు. నడుస్తుందా బావా? పరిగెడుతోంది. హలో హలో, నా ఛార్జింగ్ అయిపోయింది, తర్వాత ఫోన్ చేయి. ఏంట్రా ఎదో ఓవర్ యాక్షన్? సిటీలో #1 రౌడీ చెల్లెలరా బాబు. హోమ్ మినిస్టర్ కాబోయే కోడ్లు ఎక్కడ దాచినా దొరికేస్తావరా? పిట్టలు కలిసి కాల్ చేస్తారా? నోరు మూసుకురా, ఏదో మూడ్లో లాక్కొచ్చేసాను. సరే భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా. ఎవ్వరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు. ఒరే నిజం చెప్తున్నావా? ఎక్కడ? రేయ్, లోపల దాక్కుంటావరా? ఎరా ఏసేండి, ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు. నా ఇంటిపైకి నువ్వు అటాక్ వస్తావని నాకు తెలుసురా. ఏం శిష్య, షాక్ తిన్నావా?
10 మందిని వేసుకొని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తెలివితేటలుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్నుండాలి. రేయ్, నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా. అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలికి ఫస్ట్ నైట్ జరుగుతుంది. రే 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 రే, ఆగు. రేయ్, నువ్వు ఆగు. ఏం కావాలరా? నీకేం కావాలరా? నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య. అర్థం కాలేదా? నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లెల్ని వదలాలి కదా శిష్య. ఏంట్రా, నాతో గేమ్స్ ఆడుకుంటున్నావా? అవును, గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు. నన్ను కెలికి నా లైఫ్ను డిస్టర్బ్ చేసింది నువ్వు. రేయ్ రేయ్, తప్పు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసేసావు. దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు. మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ని ధ్వంసం చేసి తప్పు చేశావు. నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి దాని జీవితాన్ని నాశనం చేశావు. కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ని డిస్టర్బ్ చేశావు. నా బాడీలో బుల్లెట్ని దింపి చాలా పెద్ద తప్పు చేశావు. దిద్దుకో, నీ తప్పులన్నీ సరిదిద్దుకో. అప్పుడే నీ చెల్లెలు నీ ఇంట్లో ఉంటుంది. లేకపోతే హలో హలో, ఆగండి. ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా? పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా. ఆగండి, తొందర ఎక్కువ. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏమేమి పగలగొట్టామో అన్నీ సర్ది చేస్తాం. ఎరా, ఏమేమి పగలగొట్టారో ఫుల్గా లిస్ట్ రాసి కొత్తవి కని ఎక్కడ పెట్టాలి. ఏంటే అమ్మా, అన్నీ మర్చిపోండి. ఏమా, నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. ఏంటే వస్తానండి. ఎరా, ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతికి తీసుకురండి. ఏమిటండి ఇది? వచ్చారు వెళ్ళారు. ఏం అర్థమైతలేదు. నీకే కాదురా, నా కుట్టిస్తే. విన్నావుగా వాడి మాటలు? నీ మీద మోస్తోను నేనేదో చెయ్యాలని వాడు నేను ఇక్కడ తీసుకురాలేదు. వాడి వల్ల నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు, కానీ మీ అన్న వల్ల వాడి జీవితం, కలలు అన్నీ నాశనం అయ్యాయి. వాడి లైఫ్ వాడు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు, లేక వెళ్ళిపోతావు, నీ ఇష్టం. పదండ్రా. రే, పిచ్చిదాన్ని బయటకు వదిలేశారేంట్రా? ఏం పర్లేదు సార్, ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది. చిప్పు సెట్ అయిందా? లైఫ్ లో ఫస్ట్ టైం తాడ పుట్టిస్తున్నాడు రా వాడు. జాగ్రత్తగా చూడాలని తెలియదురా నీకు? ఏంట్రా తప్పైపోయింది? నా బంగారు తల్లి ఫోటోలు పడేస్తావరా? కళ్ళు కనపడలేదు నీకు? వాడి మీద ఒక మిడిమి చూపెడతావేందన్నా? ముందు వాడు చెప్పిన పని చేసి చెల్లెమ్మని తెచ్చే పని చూడు, లేకపోతే వాడు అన్నది పని చేస్తాడు. బావా, నేను బాబుని. ఈడప్పుడు నా పట్టే టెర్రరిస్ట్. ఒకసారి నా డార్లింగ్ ఫోన్ ఇవ్వ, మాట్లాడతాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు బావా. స్నానం చేస్తుంది. ఏంటి బావా, ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో కహానీ చెప్తావు. ఇదిగో ఇప్పుడు కానీ నా డార్లింగ్ ఫోన్ ఇవ్వకపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. వచ్చేసింది. ఇదిగో, బాబు పూజతో మాట్లాడాలంట. పూజ లేదుగా. కాలేజీ అని చెప్పింది నాకు తెలీదా? విను, నువ్వు బాబుతో పూజలా మాట్లాడు. అయ్యో నేనా? ఏం లేదు. అవును సరే అని మాట్లాడు, అంతే, ఇంకేం లేదు. సరే. నాతో కాదు, వాడితో. బాబు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చింది, ఇదిగో మాట్లాడండి. హలో డార్లింగ్, నేను నీ అజయ్ని. ఏంటి, స్నానం చేస్తున్నావా? అవును. ఫ్రెష్గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్గా ఒక విషయం చెప్పనా? సరే. ఐ లవ్ యూ. ఫ్రెష్గా. అయ్యో అవును. అవునా డార్లింగ్, నీకు ముద్దివనా? అయ్యో సరే. ఏంటి నువ్వు అవును ఓకే సరే అని? ఓ, పక్కన బాగున్నాడనా? అయితే ఓ పని చేద్దామా, ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా? ఏంటి మాట్లాడు? పోనీ సాయంత్రం డిస్కోకి వెళ్దామా? అక్కడ తెల్లార్లు డాన్సులు, చీకట్లో రొమాన్సులు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఓకేనా? అయితే మా ఇంటి పక్కన డిస్కోకి వచ్చేసాయి సాయంత్రం. వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్గా. లవ్ యూ. థ్యాంక్ యూ. ఏమన్నాడు? ఐ లవ్ యూ. తరువాత ముద్దు.
ఏదో ఒకటి. ఇంకేమన్నాడు? సాయంత్రం డిస్కోకి రమ్మన్నాడు. నువ్వేమన్నావు? మీరేగా అన్నిటికీ సరే ఓకే అవును అనమన్నారు. సరే అన్నాను. కొంప ముంచేసావు. ఇప్పుడు డిస్కోకి వెళ్తావు వాటితో? ఇది తప్పదు, వెళ్ళు. డిస్కో. ముసుకేసుకోవే. వద్దండి, నాకు భయం వేస్తుంది. ఇదిగో, వెళ్ళిపోదామండి. బావా పూజ ఎక్కడ? ఇదిగో. నా డార్లింగ్ నా కోసం బుర్కాలో వచ్చిందా? అయినా నా ముందు సిగ్గెందుకు బావ డార్లింగ్ కి? అయ్యో, వద్దు, వద్దు, వద్దు. నా చెల్లిని పాలు పోసి కాదు పరువుతో పెంచాను. పెళ్లికి ముందు ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్. ఎక్సలెంట్. రేపు పెళ్లిలో అందరూ ఎగతాళి చేస్తారనే కదా? అవును, యు ఆర్ టూ ఇంటెలిజెంట్ బావా. పరువుకే బుర్కా వేసి తీసుకొచ్చా. అంతే మరి. నువ్వు సూపర్ బావా. పద డార్లింగ్ మనం వెళ్ళి డాన్స్ చేద్దాం. పోతున్నాడే, తీసుకెళ్ళిపోతున్నాడు. సరే డాన్స్ చేద్దాం. సరే. అయ్యో అయ్యో, ఈ వయసులో వదినమ్మకు ఇన్ని కష్టాల బురకా చాటు ఇంత నరకమా? ఆహా, ఓసారి బుర్కా తీయొచ్చు కదా? వద్దు, వద్దు, వద్దు. ఓ అందరు చూస్తారనా? పద చీకట్లోకి వెళ్ళి రొమాన్స్ చేసుకుందాం. పద. వద్దు. నా లైఫ్ చీకట్ అయిపోతుంది. వాటి కాదు, వీడిని చంపేతో పని అయిపోతుంది. ఏదో ఒకటి చేయండి రా. ఫోన్ లో ముద్దంటే ఓకే అన్నావు అయ్యో, కదా? వద్దు. అయినా పక్కొచ్చాం కదా, ముద్దే కదా ఇచ్చేయచ్చు కదా. అనవసరం కంగారు పడతావు ఎందుకు? హోమ్ మినిస్టర్ కొడుకుని కొడతారా? ఎంతో ధైర్యం ఉండాలి. అడ్డమైన ప్లేస్లకి బైక్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా? ఇన్ని కార్లో ఉండగా ఈ ఏజ్ లో బైక్ లో తిరగడమే క్రేజ్ డాడీ. అందుకే బుర్ర పగిలింది. ఫోన్లేండి మావగారు. బాబుని కొట్టినోటి సంగతి నేను చూసుకుంటానుగా. అవసరం లేదు, వాడు నేనే పట్టుకుంటా. వాడెవడో నీకు తెలుసా? వాడెవడో నాకు తెలియదు కానీ వాడి దగ్గర వస్తున్న వాసన మాత్రం నాకు తెలుసు. చచ్చిపోయిన ఎలక్కంపు కొడుతుంది. సమస్య లేదు అని పట్టుకొని తిడతా. కొంచెం దూరంగా ఉండండి. వాడు మీ వాసన ఈజీగా పట్టుకుంటాడు. అంత దరిద్రంగా ఉంటుంది మీ వాసన. బాబుకి ఒక వారం బెడ్ రెస్ట్ అవసరం. సో ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. మమ్మీ సరే డాక్టర్. నరసింహ ఏమంటావు? అదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఇప్పుడు అలాంటి ఎలా సార్? అవును కుదరదు. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చిన్న టచ్ ఇచ్చానన్న. తేడా జరిగితే నీ పుచ్చ పగలదు. అలాగే మావగారు, బాబు వస్తాను. మీరు ఎలా అంటే అలా. ఈడితే పెట్టుకుంటే ఏదో రోజు మన మీదకి వచ్చేటట్టు ఉంది. ఈ ఎదవ మాత్రం మారడు. హలో సార్, అలాగండి, శుభం. వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం సార్. థ్యాంక్ యూ. మరి పెద్దడా నువ్వు లోపలరా. పెళ్లి వాళ్ళ అక్కడ యూస్లెస్ బాక్సర్ గా ఉన్నాడు, అర్జెంట్ గా రమ్మని. అలాగే. లక్ష్మి, ఏమిటండి లక్ష్మి లక్ష్మి అని? ఏంటి? మన అమ్మాయి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిందట, ముహూర్తాలు పెట్టుకుందామని ఫోన్ చేశారు. అవునా? అయ్యో నా బంగారు తల్లి. చిట్టి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? పోనీ నువ్వు కూడా నాతోనే వచ్చే వదినా. రావాలనే ఉంది పాపం. మరి మీ అన్నయ్య? నువ్వు వెళ్ళవే, నాకు ప్రశాంతంగా ఉంటుంది. మామయ్య చూసారా మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారు? నాకు లేని అదృష్టం వాడికి ఎలా వస్తుందమ్మా? చంపేస్తాను. అమ్మా దొరబాబు గారు వచ్చారు దొబ్బి తినడానికి. అప్పుడే మొదలు పెట్టావు మంత్ర పుష్పం. అసలు వాడిని ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వా. వెనకాలే వచ్చావా? వెనకేసుకు రావడానికి నిన్న పొద్దుననగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు. యూత్ ఇంటికి త్వరగా వస్తే తేడా అనుకుంటారు. కౌంటర్లకేం తక్కువ లేదు. నీలాగా బేవారసుగా తిరిగితే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడు? బట్టలు ఊడదీసి ఎర్రటి ఎండలో నిలబెట్టేవాడు. అలా చేస్తే మీ కొడుకుని టీవీ వాళ్ళు నిలదీస్తారు. రే, నిన్న కొడుకులో పెంచానురా, ఓ ఫ్రెండ్ లా చూస్తున్నాను రా. ఫ్రెండ్ అంటే డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, సినిమాకి తీసుకెళ్తారు. ఇలా తిట్లు తిట్టరు. కానీ ఆయన మాత్రం ఏమిచ్చారు? నేను గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చాను రా, నీకు జన్మనిచ్చాను. చెప్పారులే, పీత బాధలు పీతలే. హే నానా, నువ్వు పీతలంటే గుర్తుకొచ్చింది. నీకు ఇష్టమని పీతలు కాల్ చేశాను. ఇది బెడ్డా లాండ్రీ షాపా? బట్టలు సర్దలేక చచ్చిపోతున్నాను. వీటికి ఏం తక్కువ ఉండవు. ఏంటిది? ఇది చాలా హాట్ గురు. ఇది చాలా ఘాటు గురు. ఇది చాలా స్వీట్ గురు. అవును, ఇది చాలా నాటు గురు. బాబాయ్ మామూలుడు కాదు. ఫోటో పాకెట్ దాకా వచ్చిందంటే మ్యాటర్ హాత్ దాకా వచ్చి ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. ఇది వాడంతట వాడే మనకి చెప్పని. ఎక్కడ తీసావు? అలాగే నాన్న. పీతలు సూపర్. హైట్ ఎంతో? ఏది పీతదా? కాదు, సీతది. అంత నచ్చిందా?